అన్నమయ్య జిల్లాలో జరిగిన నేరాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఛేదిస్తూ సత్వరమే పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. 2023 ఇయర్కి సంబంధించిన నేరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఇంపార్టెంట్ కేసులో ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కేసులను మానిటరింగ్ చేస్తూ జ్యుడిషియల్ యొక్క సహకారం తీసుకుంటూ త్వరగా ట్రయల్కి వచ్చేటట్లు ప్రయత్నిస్తున్నామన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి 1618 కేసుల్లో కన్విషింగ్ రావడం జరిగిందని, పోయిన సంవత్సరంలో 1161 కేసుల్లో కన్విషింగ్ వచ్చిందన్నారు. రాబో 2024 సంవత్సరంలో కూడా ప్రజలకు మంచి పోలీసింగ్ వ్యవస్థను అందిస్తామన్నారు. అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ కృష్ణారావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సో అదే సెడ్ ఓవరాల్ క్రైమ్ అనేది తగ్గడం జరిగింది. పర్టికులర్లీ బాడీలీ అఫెన్సెస్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా దిస్ ఇయర్ బై 8% హార్ట్ కేసెస్ అనేవి తగ్గడం జరిగింది. అండ్ దీంట్లో పర్టికులర్లీ మర్డర్ కేసెస్ కూడా కొంచెం పెరిగినప్పటికీ లార్జ్లీ మర్డర్ కేసెస్ వర్ మోస్ట్లీ డ్యూ టు సడన్ ప్రొవొకేషన్ అండ్ సెక్షువల్ జెలసీ. ఈ రెండు కారణాల వల్ల కూడా కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా మార్జినల్ ఇంక్రీజ్ ఇన్ మర్డర్ కేసెస్ ఇస్ విజిబుల్. బట్ అదర్వైజ్ హర్ట్ కేసెస్ అనేది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తగ్గడం జరిగింది. ఈ సంవత్సరం 105 రౌడీ షీట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది అండ్ 4500 పర్సన్స్ వర్ బౌండ్ ఓవర్. సో దీనివల్ల లార్జ్లీ చాలా వరకు కూడా గొడవలు కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గుముఖం కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సిమిలర్లీ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 13.6% రిడక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్. కిందటి సంవత్సరం 382 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 330 కేసెస్ మాత్రమే ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి మనకి రిజిస్టర్ అవడం జరిగింది. దీంట్లో కూడా చాలా వరకు డిటెక్షన్ కూడా జరిగింది అండ్ ఆ ఎఫర్ట్స్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఫర్దర్గా ప్రత్యేకంగా ఈసారి కొంత టెక్నాలజీ దానిపైన కూడా స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఫర్దర్గా స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. నైబరింగ్ స్టేట్స్తో కూడా ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న అఫెండర్స్ని మన దగ్గర ఉన్న అఫెండర్స్ని కంపేర్ చేసుకుంటూ మూవ్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం వల్ల రీసెంట్ కొన్ని మంచి సక్సెస్ కూడా మనకి రావడం జరిగింది. సో ఈ ఎఫర్ట్ని ఫర్దర్గా కూడా కొనసాగిస్తాం. అలాగే ఈ సంవత్సరం 754 సస్పెక్ట్ షీట్స్ అనేవి కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది ప్రాపర్టీ అఫెన్స్ ఇలా ఉండగా రోడ్ యాక్సిడెంట్స్ అయితే నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి మనకి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ తగ్గడం జరిగింది. బట్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి 3% ఇంక్రీజ్ అనేది కనిపించింది. అండ్ లార్జ్లీ ద మేజర్ రీజన్ దట్ వీ ఫౌండ్ ఇట్ టు బి ఇస్ ఈ పర్టికులర్లీ బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల అది చిన్న గాయాలతో పోయేది ప్రాణం వరకు వస్తూ ఉన్నది. అది కంటిన్యూస్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కూడా ఎక్కువ దానిపైన దృష్టి పెడతా ఉన్నాం. సో ఈ సంవత్సరం చూసినట్లయితే 1023 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అనేది పెట్టడం జరిగింది అండ్ 4694 ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కాకుండా చాలా చోట్ల ఈ స్టాపర్స్ కానీ కొన్ని విలేజ్ రోడ్స్ లో స్పీడ్ బ్రేకర్స్ కానీ కొన్ని దగ్గర సోలార్ బ్లింకర్స్ మీడియన్స్ ఇవన్నీ కూడా ఈసారి కన్విక్షన్ అంటే రైట్ ఫ్రమ్ ది హెచ్ఓపిఎఫ్ నుంచి అందరం కూడా ఈ గ్రీవియస్ కేసెస్ లో ఇంపార్టెంట్ కేసెస్ లో కన్విక్షన్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ తీసుకొని కంటిన్యూస్ గా అవి మానిటర్ చేసుకుంటూ జ్యుడిషియరీ యొక్క సహకారం తీసుకుంటూ అవి త్వరగా ట్రయల్ కి వచ్చేటట్టు ప్రయత్నిస్తా ఉన్నాం. సో దానివల్ల ఈ సంవత్సరం మనకి 1680 కేసెస్ లో కన్విక్షన్ అనేది రావడం జరిగింది. అదే కిందటి సంవత్సరం మనకి 1161 కేసెస్ లో కన్విక్షన్ వచ్చింది, విచ్ ఈస్ అ వెరీ హెల్దీ సైన్. అండ్ అలాగే కొన్ని హీనస్ కేసెస్ లో దాదాపుగా 8 కేసెస్ లో మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ డెత్ పెనాల్టీ కూడా వన్ పర్టికులర్ కేసులో వచ్చింది. అండ్ 7 కేసెస్ లో 14 years అండ్ అబౌవ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది మనకి అవార్డు జరిగింది. సో దిస్ ఇండికేట్స్ ది గుడ్ వర్క్ బీయింగ్ డన్ బై అవర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఎవిడెన్స్ అంతా కూడా ప్రాపర్ గా రికార్డ్ మీదకి తీసుకురావడం, దాన్ని మళ్ళీ కోర్టు ముందు వ్యక్తపరచడం అండ్ కోర్టు కూడా ఎవిడెన్స్ ని అప్రిషియేట్ చేసి ఈ విధమైన పనిష్మెంట్స్ ఇస్తా ఉన్నారు, విచ్ ఈస్ అ వెరీ హెల్దీ సైన్ డ్యూ టు ది ఎఫర్ట్స్ బీయింగ్ ప్లేస్ బై అవర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. అలాగే లోక్ అదాలత్ డిస్పోజల్స్ కూడా గత ఏడాది లాస్ట్ ఇయర్ 9728 కేసెస్ ఉంటే ఈసారి 13,468 కేసెస్ ఫర్ డిస్పోజ్డ్. సో ఏవైతే కొంచెం పెట్టి కేసెస్ కానీ కొన్ని చిన్న గొడవలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా టు రిడ్యూస్ ది బర్డెన్ ఆన్ ది జ్యుడిషియరీ 13,468 కేసెస్ వర్ డిస్పోజ్డ్ దిస్ పర్టికులర్ ఇయర్.